ఉపయోగించి అత్యంత కాపాడడంలో ఉన్న సందేశం చెప్తాము. అందరూ మంచి నడాలు కూడా మీరు సాయం ఇచ్చండి సార్. ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. చెప్పబోయే సందేశం ఇబ్సాను 10వ న్యాయాధిపతి. ఇజ్రాయేలుకి ఇబ్సానుకు 60 మంది సంతానం ఉంటారు. 30 మంది ఆడవాళ్ళు, 30 మంది మగవాళ్ళు ఇతనికి సంతానం ఉంటారు. అయితే ఇతను తన వంశాన్ని 30 మంది మగవాళ్ళను అతని వంశానికి చెందని 30 మంది కన్యలకు ఇచ్చి ఇతను పెళ్లి చేస్తాడు. అట్లనే తన 30 మంది కుమార్తెలకు అతని వంశానికి చెందని 30 మంది వేరే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇతని గురించి బైబిల్లో ఇంతే ఉంది. ఇతను 7 సంవత్సరాలు ఇశ్రాయేలు వాళ్ళకి న్యాయాధిపతిగా ఉంటాడు. దీని యొక్క రెఫరెన్స్ న్యాయాధిపతులు 12వ అధ్యాయము 8వ వచనము 8వ వచనం నుంచి 10వ వచనం దాకా ఉంటుంది. థ్యాంక్ యూ. ఆకాశం